నీటి యుద్ధం కోసం అస్త్రశస్త్రాలట. అసెంబ్లీ వార్కు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రిపరేషన్లు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నటువంటి పార్టీలు. 2 ఏళ్లలో చేసిన కృషిని వివరించేలా హస్తం పార్టీ ప్లాన్. 10 ఏళ్లలో చేసిన పనులను వివరించేలా గులాబీ పార్టీ వ్యూహం. జీవోలతో సహా వివరించేందుకు సన్నద్ధమవుతున్నటువంటి వైనం. గులాబీ నేతలకు ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం. నేడు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష. ఒకటిన ఉత్తమ్ ప్రజెంటేషన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ జరిగేదని తెలుసా, ఇప్పుడు ఎట్లుంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్. సో ఇక్కడ చూడండి చెప్తాను ఇది ఏందనేది. 2014 ముందు, ఇది 2014 నుంచి 2024 వరకు. ఓకే, తర్వాత 2024 నుంచి మళ్ళీ కాంగ్రెస్. ఓకే, సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కాంగ్రెస్ విమర్శిస్తుంది, కాంగ్రెస్ ఎట్లా విమర్శిస్తుంది ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు వీళ్ళు ఏవైతే 2014 ముందు ఎలాంటి అన్యాయం జరిగింది నీళ్ళల్లో, 2014 నుంచి 2024 వరకు ఏమేమి తీసుకొచ్చామని చెప్పేసి, ఇగో మిషన్ కాకతీయ నుంచి మొదలు పెట్టుకుంటే, మిషన్ కాకతీయ, తర్వాత కాళేశ్వరము, తర్వాత సీతారామ ప్రాజెక్టు, తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇట్లా వీటిపైన ఎన్ని కోట్లు వెచ్చించారు, ఏం చేసిరు, ఏంటిది డీటెయిల్గా వీళ్ళు చేసినటువంటి పనులను చెప్తూనే 2014 ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పుడు 2014 ముందు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అంశాలపైనే చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ చర్చ చేస్తాడు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి ఏపీ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు అనేక రకాలుగా అన్యాయం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంత పంట వచ్చుండే, ఎట్లా నీళ్ళ వల్ల ఎట్లా ఇబ్బంది అవుతుండే, ఎట్లా బోర్లు ఎన్ని పడుతుండే అని చెప్పేసి ఈ లెక్కలు కంప్లీట్గా చేస్తాడు. సో ఇక్కడ జనరల్గా ఏంది, బోర్ ఇరిగేషను లేకపోతే ఇటు కెనాల్స్ ఇరిగేషన్ ద్వారా మనకు పంటలు పండిస్తూ ఉంటారు కదా, ఆ లెక్కలు చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాకముందు గింత దారుణంగా పరిస్థితి ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత మేము చేయడం వల్ల మేము బోర్ ఇరిగేషన్ తగ్గించి సో కెనాల్ ఇరిగేషన్ ద్వారానే మేము ఎక్కువ పంటలు పండించినాం. సో దాదాపు కొన్ని కోట్ల ఎకరాల భూములు సైతం పంట ఎన్ని ఎకరాల్లో ఎంత పెద్ద పంట ఇచ్చిందో, ఎన్ని పంటలు వచ్చినాయో, సంవత్సరానికి ఎన్ని పంటలు వేసారో ఈ వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ చెప్పేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతుంది. ఈ వివరాల వల్ల 100% కాంగ్రెస్ డిఫెన్స్లో పడుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పాలి, 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది చెప్పుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ చేసిన తెలంగాణ ప్రాంతానికి చేసిన నష్టం ఏదైతుందో దాన్ని డిఫెన్స్ చేసుకోలేక ఇబ్బందికర పరిస్థితుల్లో కాంగ్రెస్ పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఇది జరగబోయేటువంటి రేపు మొదటి వారంలో అసెంబ్లీ జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఇట్లే జరుగుతుంది. 2014 అంటే 2004 నుంచి 2014 మధ్యలో తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు పండించేది, ఎంత అంటే ఏ బోర్ ఇరిగేషన్ ద్వారానా లేకపోతే కెనాల్ ఇరిగేషన్ ద్వారానా, ఏ నదీ జలాల ద్వారా పంటలు పండించారు అనేది ఆ లెక్కలు స్పష్టంగా ఉంటాయి. ఆ తర్వాత 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ దిగిపోయే వరకు సంవత్సరం నుంచి ఎంతెంత ఇంప్రూవ్మెంట్ అయింది, 2014-15 సంవత్సరంలో ఎంత పంట పండించారు, సంవత్సరానికి ఎన్ని పంటలు వేసారు, అదేవిధంగా నీళ్లు ఏ ఇరిగేషన్ ద్వారా పంటలు పండించారు, ఇవన్నీ లెక్కలతో సహా 2014-15, 15-16, 16-15 ఇట్లా 10 సంవత్సరాల లెక్కలు ఈరోజు ప్రజల ముందు పెడతారు వీళ్ళు. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ ఎక్కువ సబ్జెక్టు రేవంత్ రెడ్డి ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు చెప్పేటువంటి విషయాలు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని లెక్కలతో సహా కేసీఆర్ చెప్తాడు. కాబట్టి ఆ వివరాలేవి కూడా ఉండవు, ఆ వివరాలపైన కొంత కౌంటర్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టబడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అది జరగబెట్టిన సిచ్యువేషన్.